అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఇది ఒక క్రైమ్ స్టోరీ కాదండి, ఇది ఒక కోర్టు జడ్జిమెంట్ కూడా కాదు. ఇది ఒక వీడియో, ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేటటువంటి ఒక నిజమైనటువంటి కథ. దీని గురించే మనం ఈ టాపిక్లో, ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కేరళలో జరిగినటువంటి ఒక సాధారణమైనటువంటి అంశం అయితే కాదండి, అందరూ ఆలోచించవలసినటువంటి అంశం. ప్రతిరోజు లాగానే ఒక సాధారణ రోజు అనుకోవచ్చు అందరూ కూడా, కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే హృదయంలో చాలా విషాదకరమైనటువంటి సంఘటనగా మనకి హృదయం ద్రవించేటటువంటి సంఘటన అండి. కేరళలో ఒక సాధారణమైనటువంటి రోజుగానే అది స్టార్ట్ అయింది. ఒక ప్రైవేట్ బస్, ఎప్పటిలాగానే ప్రైవేట్ బస్సులో కొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రతిరోజు లాగానే సాధారణమైనటువంటి జర్నీ అని అందరూ అనుకొని ఉండొచ్చు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆ రోజు జరిగాయంటే ఆలోచించవలసినటువంటి విషయం అండి. ఇది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటటువంటి అనలైజేషన్ మాత్రం కాదు. కొన్ని సంఘటనల గురించి నాకు తెలిసినటువంటి రీతిలో నేను చెప్పేటటువంటి విషయాలు. ఇక్కడ ఎవరికి తెలియదు, ఈ బస్సులో జరిగినటువంటి కొన్ని సెకండ్లు ఒక మనిషి జీవితాన్నే ముగింపు దశకి తీసుకెళ్తాయని. ఈ కథలో విలన్ ఎవరు, హీరో ఎవరు, లేదా ఇక్కడ విలన్ మనమే, చూస్తున్నటువంటి ప్రేక్షకులమా? ఈ కథలో రోజు వింటూ మనం లైట్ గా తీసుకునేటటువంటి కథగా అనుకుంటే యాజ్ యూ విష్, దాన్ని వదిలేసేద్దాం. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దాన్ని లోతుగా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. శుక్రవారం రోజు కేరళలో గోవిందపురం నుంచి పైనూరు వెళ్ళేటటువంటి ఒక ప్రైవేట్ బస్సు. ఆ బస్సులో ఒక మహిళ ఎక్కింది. ఒక మహిళే కాదులండి, చాలా మంది ఉంటారు కదా. ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి మహిళ బస్సులో ఎక్కింది. ఆమె తన మొబైల్ చేతిలో పెట్టుకుంది. కొన్ని సీట్ల ముందు దీపక్ అనేటటువంటి 41 ఏళ్ల వ్యక్తి, 40 నుంచి 41 ఏళ్ళు ఉంటాయి అతనికి. అతను బస్ స్టాప్ దగ్గరికి వచ్చారు. దీపక్ ఎక్కాడు, బస్సులో జర్నీ చేస్తూ ఉన్నాడు. బస్ స్టాప్ వచ్చిందనేమో దిగటానికి ప్రయత్నం చేసేటప్పుడు, దిగటానికి ముందుకు వచ్చినప్పుడు లేచి ఒక చిన్న శారీరక స్పర్శ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా రద్దీగా ఉండేటటువంటి బస్సులో మనందరికీ తెలుసు. ఇక్కడ జెండర్ విషయం పక్కన పెడితే, నేను ఒక జెండర్ ని విమర్శించట్లేదండి. ఇక్కడ ఆడ మగ అనేది పక్కన పెడితే, రద్దీగా ఉండేటటువంటి బస్సులో మనం జర్నీ చేసేటప్పుడు తగులుతూ ఉండటం, టచింగ్ అవటం, స్పర్శ కారణాలు ఇవి చాలా జరుగుతూ ఉంటాయి. ఇంటెన్షనల్లీ టచ్ చేయటం వేరు, అన్ఇంటెన్షనల్లీ అంటే తెలియకుండా పొరపాటున ఆ రద్దీ ఉన్నటువంటి సమయంలో జరిగేటటువంటి దాన్ని మనం ఎవ్వరం కూడా తప్పు పట్టేటటువంటి సందర్భం రాదనమాట. కానీ ఇక్కడ జరిగినటువంటి చిన్న శారీరక స్పర్శ ఏదైతే ఉందో అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా, యాక్సిడెంటల్లీ జరిగిందా అనేది పక్కన పెడితే, ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ క్షణం ఆమె తీసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో రికార్డ్ అయిందండి. అంతే, ఆ రికార్డు తోటి చాలా జీవితం, అంటే చాలా అనుభవించాల్సినటువంటి జీవితం ముగిసిపోయిందని చెప్పవచ్చు. ఆ బస్ ప్రయాణం ఓకే, ఆ ప్రయాణం, ఆ టచింగ్స్, ఆ వీడియో తోటి అక్కడితోటి అయిపోయి ఉండొచ్చు. కానీ కథ మాత్రం అక్కడితో ఆగలేదండి. శనివారం రోజు, శుక్రవారం ఈ ఇన్సిడెంట్ జరిగితే శనివారం రోజు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఇలాంటి వాళ్ళని బయట పెట్టాలి, ఇది తప్పు, ఇది నా హక్కు అంటూ వీడియో వైరల్ చేయాలని చెప్పి ఆమె పెట్టినటువంటి వీడియో పోస్ట్ లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. వీడియో బాగా వైరల్ అయింది. ఓకే, ఆమె ఒక చిన్నపాటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమెకి ఫాలోవర్స్ ఒక 10,000 మంది దాకా ఉన్నారు. ఆమె వ్యూస్ కోసం చేసిందా, ఇంకొకటి చేసిందా, లేదు నిజంగానే జరిగిందా అనేది పక్కన పెట్టి కొంచెం సేపు మనం మాట్లాడదాం. ఆమె ఎప్పుడైతే ఇది పోస్ట్ చేసిందో లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. కామెంట్ సెక్షన్ లో చాలా మంది ఆగ్రహోదగ్ధులయ్యారనమాట. అంటే ఆగ్రహం వ్యక్తం చేశారు, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చి వాడు ఇలాంటి వాడు, వాడిని నరికేయాలి, వాడిని కోసేయాలి, చంపేయాలి, ఇంతే. అంటే నిమిషంలోనే మనం జడ్జి పాస్ అయిపోయాం అనమాట. మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. ఇక్కడే ఒక ట్రయల్ మొదలైంది. ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, దానిపైన కామెంట్స్ పెట్టడంతో ట్రయల్ మొదలైపోయింది. ఇక్కడ విచారణ లేదు, ఏం లేదు, మనమే జడ్జి. కామెంట్ సెక్షన్ లో మనకు నోటికి వచ్చింది రాసేయటమే. అక్కడ తప్పెవరిది ఒప్పెవరిది, ఆ వీడియో చూసామా లేదా, ఆ వీడియో ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఒకసారి చూడండి.
నిజంగా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అతను ఇంటెన్షనల్లీ టచ్ చేయలేదు. అతను దిగేటప్పుడు వెళ్ళే క్రమంలో రద్దీగా ఉండి వెళ్ళేటప్పుడు బస్సు వెళ్ళేటప్పుడు ఆ హ్యాండ్ టచ్ అయింది. ఆ హ్యాండ్ బాడీకి టచ్ అయింది. ఆవిడ బాడీకి టచ్ అయిన క్రమంలో ఆవిడ పోని నిజంగా అది ఇంటెన్షనల్లీ జరిగి ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ ఆడ మనిషికైనా సరే ఒక వ్యక్తి కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అది తెలిసిపోతుంది. ఏ వ్యక్తికైనా తెలిసిపోతుంది. ఆడవాళ్ళకి ఇతను కావాలని చూస్తున్నాడా, ఇతను కావాలని టచ్ అవుతున్నాడా, ఇతను ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ ఉంటుంది ఏ పర్సన్కైనా. ఆ నాలెడ్జ్ ప్రకారం అక్కడే ఇంటెన్షనల్ గా జరిగి ఉంటే ఆమె చేయాల్సినటువంటి యాక్షన్ వేరు. ఆమె వీడియో తీసేటప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేసిన ఆ వీడియోని, ఆమె నవ్వుతూ హ్యాపీగా ఏదో ఇంకా కొద్దిగా పక్కకి జరుగుతూ నాకు కంటెంట్ దొరికింది, ఈ రోజుతో నేను వైరల్ అయిపోవాలి అన్నట్లు ఉంది ఆ వీడియో. నిజానికంతే ఉంది. కానీ ఆమె చేసినటువంటి పని వల్ల భవిష్యత్తు 41 ఏళ్ల వ్యక్తి యొక్క భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ దీపక్ ఎవరంటే ఇన్ఫ్లుయెన్సరా, పబ్లిక్ ఫిగరా అంటే కాదండి, సాధారణ టెక్స్టైల్స్ ఉద్యోగి అతను. పాపం కేరళలో ఒక చిన్న ఊరు, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, సింపుల్ జీవితం అతనిది. వీడియో వైరల్ అయిన తర్వాత ఫోన్లు, ప్రశ్నలు, చూపులు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, ఒక మనిషిని మానసికంగా కృంగిపోయేలా చేసినటువంటి సంఘటన అది. అందరూ అడిగేటటువంటి ప్రశ్నలు. దీపక్ పదే పదే ఒకటే అన్నాడంటండి. వాస్తవానికి అతని ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నేను ఏ తప్పు చేయలేదు, కానీ సోషల్ మీడియా అతన్ని వినలా. నేను ఏ తప్పు చేయలేదన్నా చాలా మంది వినలా. అంటే మనిషి బతికుండగా చెప్పినటువంటి మాటలు, మనం చేసేటటువంటి తప్పుడు జడ్జిమెంట్స్ ఏదైతే ఉంటాయో, మనం సోషల్ మీడియాలో పెట్టేటటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో అతని జీవితాన్ని నాశనం చేసాయని చెప్పొచ్చు. ఇక్కడ కథ రెండు వైపులా తిరుగుతుందండి. మహిళ వర్షన్ తప్పు జరిగింది, నేను బయట పెట్టాను. కానీ దీపక్ వర్షన్ నేను కావాలనే చేయలేదు, మధ్యలో ఉన్న బస్సు దిగేటప్పుడు టచ్ పొరపాటున జరిగిందేమో, అతను చూసుకోలేదండి. ఆ వీడియోలో నేను గమనించా. అతనైతే ఆ టచ్ అవ్వటం కానీ ఆ దిగేటప్పుడు ఆ పక్కన మనిషి గమనించాలి. ఆ రద్దీలో ఉండేటటువంటి క్రమంలో అతను దిగిపోతూ ఉన్నాడు, పొరపాటున టచ్ అయింది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆ లేడీ వీడియో తీస్తూ నవ్వుతూ చెప్తూ ఉంది. అంటే అక్కడ చెవట్ల వీడియో తీస్తూ నవ్వుతూ అతనికి కొద్దిగా దగ్గరగా జరుగుతుంది. ఎందుకంటే నాకు కంటెంట్ కావాలి అన్న ఉద్దేశంతో. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. నా అనాలిసిస్ తప్పైతే మీరు అబ్జర్వ్ చేయండి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ అతను చెప్తున్నా కానీ ఎవరు నమ్మలేదండి పాపం. నేను ఏ తప్పు చేయలేదని అతను చాలా మంది అడిగిన వాళ్ళకి అడిగినట్లు చెప్తూనే ఉన్నాడు. కానీ ఎవ్వరూ వినలా. మధ్యలో ఉన్నటువంటి నిజం ఏంటో తెలుసా? వీడియోలో లేదు, కామెంట్స్లో లేదు. ఆ నిజం ఉండాల్సింది కోర్టులో అండి వాస్తవానికి. ఎందుకంటే ప్రతి కథకి 3 వర్షన్లు ఉంటాయి. మన న్యాయస్థానం వ్యవస్థ ఒక మాట చెప్తుందండి, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు నిరూపితమయ్యేంత వరకు అతను ఇన్నోసెంటే. కానీ సోషల్ మీడియా ఏమంటుందండి, వీడియో ఉంది కదా చాలు, ఒక క్లిప్ ఓకే, దాని మీద జడ్జి చేసే వాళ్ళం మనమే. ఒక యాంగిల్ చూస్తాం, ఒక క్షణం ఆలోచించాం, కింద టైటిల్స్, వీడియోస్, ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ పెట్టేస్తుంటాం. అది ఒక మనిషిని డిసైడ్ చేస్తుందండి ఆ ఒక్క వీడియో. దీపక్ పాపం తట్టుకోలేకపోయాడు. మానసిక ఒత్తిడి, అవమానం, చివరికి అతను ఈ కథను అక్కడితోటే ముగించేశాడండి. దీపక్ తప్పు చేశాడంటే మనకు తెలియదు. వాస్తవానికి ఎవరు జడ్జ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఎవరూ లేని కదా మనం. ఆ మహిళ తప్పు చేసిందంటే మనకి తెలియదు. కానీ ఒక నిజం మాత్రం తెలుసండి మనకి. నిజం బయటికి రాకముందే ఒక మనిషి ప్రాణం పోయింది. ఇది గెలుపు అంటే కాదండి, ఇది ఓటమే ఖచ్చితంగా. తప్పు జరిగితే ప్రశ్నించాలి, కానీ తీర్పు ఇవ్వాల్సింది మనది కాదు, మనం కాదు తీర్పు ఇవ్వాల్సింది. లా మనల్ని రక్షించడానికి ఉంది కదా, ఎవరిని నాశనం చేయడానికి కాదు కదా లా ఉంది. ఇంకొక దీపక్ మనకి ఇలాంటి సంఘటనలప్పుడు రాకూడదండి. న్యాయం కోర్టులో జరగాలి, కామెంట్ సెక్షన్లో కాదు. నాకు తెలిసి ఇక్కడ ఆమె చేసింది నేను తప్పు అంటలా. ఆమె చేయాల్సిన పని ఏంటంటే, చాలా మంది కొన్ని సంఘటనలు, ఇంతకు ముందు కాలంలో కొన్ని సంఘటనలు మనం చూసాం, వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి. ఎలాగంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటెన్షనల్ గా ఆమెను పట్టుకోవడానికి వచ్చినా, ఆమెను అసభ్యంగా ప్రవర్తిస్తున్నా బస్సులోనే ఆపి ఒక క్షణం వాళ్ళు ఏంటి సంఘటన స్టన్ అయిపోవచ్చు, షాక్ కి గురవచ్చు. కానీ ఆ తర్వాత తేరుకొని ఎంతమంది ఆడవాళ్ళు బస్సులోనే లాగి పెట్టి కొట్టిన సంఘటనలు, అందరూ తిరిగి కొట్టిన సంఘటనలు లేవు. వీడియో తీసిన తర్వాతైనా ఆ వీడియో
పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి కేసు పెట్టొచ్చు కదా, బస్సును అక్కడే ఆపి అక్కడే అందరిలో నిలదీసి. కానీ ఆమె అది చేయలే. నెక్స్ట్ డే వీడియో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసింది. ఆమె ఏదో సంఘ సంస్కర్త లాగా. నేను ఎనాలిసిస్ చేసింది అయితే క్లియర్గా అతను ఇంటెన్షనల్లీ చేయలేదండి. భగవంతుడు ఉన్నాడు పైన, చూస్తూనే ఉంటాడు. నాకు తెలిసిన దాన్ని మట్టికి అతను ఇంటెన్షనల్గా అయితే చేయలే. కానీ జరిగినటువంటి లాస్ ఎవరైనా తిరిగి వీడియో పెట్టింది ఆమె తీదలుచుకుంటే మళ్ళీ ఆ వీడియో డిలీట్ అయిపోతుంది, తీసేయవచ్చు. కానీ ఒక మనిషి జీవితం ఏదైతే ఆగిపోయిందో ఆ జీవితం తిరిగి వస్తుందా? మనం ఏదైతే తెలియని అనాలోచితంగా మనం పెట్టేటటువంటి కామెంట్స్ వల్ల అతను మానసికంగా గురై చనిపోయినటువంటి ఆ వ్యక్తిని మనం తిరిగి తీసుకురాగలమా? మనం చేసినటువంటి పొరపాటు తెలుసుకున్నా కానీ పొరపాటు తెలుసుకున్న తర్వాత అతను తిరిగి వస్తాడా? అందుకనే చెప్పేది ఏంటంటే మనకి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఆమె సోషల్ మీడియాలో ఓకే పెట్టొచ్చు. అతను నిజంగా తప్పు చేసి ఉంటే ఇంటెన్షనల్గా ఎవరైనా కావాలని ఒక ఆడ మనిషిని ఏడిపిస్తుంటే ఆడ మనిషికి తెలిసిపోద్ది, తెలియకుండా ఉండదు. అలా తెలిసినప్పుడు 10 మందిలో పట్టుకుని ఆపి నిజంగానే వీడియో తీసి ఆ వీడియో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చుంటే ఈరోజు ఆ వ్యక్తి బతికుండేవాడు, తప్పు ఎవరిదనేది నిర్ధారణ అయిపోయేది. కానీ మనం చేసినటువంటి ఫాల్ట్ జడ్జిమెంట్ ఒక మనిషి జీవితాన్ని ముగించేసిందండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, లాపరంగా వెళ్ళాలి ఎవరైనా. ఇది మీరు ఏమంటారు? నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పుంటే వీడియో సెక్షన్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? తప్పు చేస్తే ఖండించాలి, తప్పు చేయకపోతే దాన్ని తప్పు అని మనం దాన్ని ల్యాక్ చేయకూడదండి. ఒక మనిషి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఇది చాలా బాధాకరం. దీనిపైన మీ విలువైనటువంటి కామెంట్స్ని కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. 10 మంది తెలుసుకోవాలి. ఇక నుంచి జర్నీ ఎలా చేయాలంటే బస్సుల్లో ఒక సేఫ్టీ ప్యాడ్ అంటే ఒక చెక్కో అట్టముక్కో ఒకటి పెట్టుకోవాలి. ఎవరైనా రద్దీగా ఉంటే ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మన చుట్టుపక్కల ఇలా పెట్టుకోవాలి తగలకుండా. ఇది కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ. జై హింద్.